చిత్తూరు జిల్లాలో మళ్ళీ ఏనుగుల గుంపు సంచారం మొదలైందా? ఇన్ని రోజులు విరామం ఇచ్చి ఒంటరి ఏనుగే తిరుగుతూ స్థానిక రైతులకు ముప్పతిప్పలు పెడుతుంటే ఇప్పుడు మళ్ళీ ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు స్థానికులు మా యూట్యూబ్ ఛానల్కి సమాచారం అందించారు. గత రాత్రి పుల్చల మండలం కొత్తపేట పరిసర ప్రాంతాల్లో ఉన్న గోపాలపురం పరిసర ప్రాంతాల్లో 8 ఏనుగుల గల గుంపు సంచరించి స్థానిక రైతులకు భయభ్రాంతులకు గురి చేసింది. ఆ కథ ఏంటో వారి మాటలను మీరు తెలుసుకుందాం పదండి. అదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్లాట్ కాడ నుంచి గుడి నుంచి ఉన్న డౌన్ లో ఆ గుడి దాటినాక గంగమ్మ గుడి గుడి దాటినాకనే ఆ రోడ్ అంటే వచ్చి ఆడ నిలేసుకున్నాయి బస్సులు. డౌన్ దిగక ముందేనా చాలా డౌన్ వస్తుంది చూడు ఒకేసారి. దానికంటే ఇంకా యువతలనే అవునులే పైకే ఇట్లా ఇంకా పైకే ఇట్లా కొత్తపేట వచ్చే రోడ్లోకే కొత్తపేట వచ్చే రోడ్లకి వచ్చి ఆ రామనాథ్ వాళ్ళు తిరిగి కోటి అని ఉన్నాడు. వాళ్ళు చెరుకు దొరుకుతుంటే అంతా తొక్కేసినాయి, టెంకాయ చెట్లు బెరికేసినాయి, అంటి చెట్లు బెరికేసినాయి. పక్కన గోపాలపురం పక్కన ఆ కుక్కల మురిగేలకు మళ్ళీ పోయినారు. కొంతమంది భయపడి సాలుకున్నారు. ఆ మాదిరిగా ఉండదు స్వామి. నువ్వు మీ పేరునా? నా పేరు వీరాస్వామి నాయుడు. చిన్నపాటి వారిపల్లె. చిన్నపాటి వారిపల్లి పక్కన గుట్టిగింటి వారిపల్లి. రైట్ రైట్. మొత్తం ఎన్ని ఏనుగులా? ఒక 5-6 ఉన్నాయా? ఎన్ని ఉన్నాయన్నా? 8 వచ్చేసినాయి మళ్ళా. అయ్యో కష్టం అయిపోయింది మళ్ళా. పుల్చల మండలం పాలెం పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్న ఒంటరి ఏనుగు స్థానిక రైతులను ముప్పతిప్పలు పెడుతుంటే ఇప్పుడు నూతనంగా పుల్చల మండల పరిసర ప్రాంతాల్లో ఏనుగుల గుంపు మళ్ళీ వచ్చి సంచరిస్తే ఇక రైతులను దేవుడే కాపాడాలి. దీనిపై ఇక కాలమే సమాధానం చెప్తుంది. అప్పటి వరకు రైతులారా మీ పంట పొలాల వద్ద ఏ క్షణాల్లోనైనా ఏనుగుల గుంపు కనబడచ్చు. తగు జాగ్రత్తలు తీసుకోండి. తస్మాత్ జాగ్రత్త.